2025 వచ్చి సరిగ్గా మీకు ఒక వారం రోజులే అవుతుంది. చూడండి, ఒక మహాప్రళయం స్టార్ట్ అయిందా అన్నట్టుగా వార్తలు కాదు, లిటరల్గా వీడియోస్ మీకు మిత్రులందరూ కూడా షేర్ చేస్తున్నారు. ఏంటంటే టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో మీకు 7.1 మ్యాగ్నిట్యూడ్లో భూకంపం. అంటే ఒక భూకంపము అంటే అది వేరండి. ఇది ఎలా ఉందంటే నేపాల్, టిబెట్, అలాగే చైనాకు అటువైపు. ఇప్పుడు చైనా వాడు టిబెట్ కూడా నా దేశమే అని చెప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకోకూడదు, టిబెట్ని విడి దేశంగానే చూడాలి. కానీ మీకు టిబెట్కి అటువైపు ఉండే చైనాలో కూడా, భూటాన్లో, మళ్ళీ భారత్ రాజధాని ఢిల్లీలో కూడా మీకు ఈ షాక్ వేవ్స్ అంటారు చూసారా, ఈ షాక్ వేవ్స్ని వీళ్ళు చూశారు. ఒక్క ఢిల్లీ కాదండి, అస్సాం, మీకు మేఘాలయ, అలాగే నాగాల్యాండ్ దాకా కూడా. అంటే మీకు కొన్ని వందల కిలోమీటర్లు స్ప్రెడ్ అయిపోయి మీకు భూకంపాలు వచ్చాయి. 7.1 అనేది టిబెట్ వద్ద రికార్డ్ అయింది. అదే మీకు టిబెట్ అంటే చాలా పెద్ద దేశం కదండి. ఇంకొక వైపు చైనా సరిహద్దుల్లో 6.9 మ్యాగ్నిట్యూడ్లో మీకు భూకంపం. సో మీకు ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే ఎన్నో దేశాలలో, ఎన్నో నగరాలలో, మీకు గ్రామాలలో, నేపాల్లో అయితే లిటరల్గా మీకు ఆ బిల్డింగ్లు పడిపోవడము, ఈ గోడలు కూలిపోవడము, మీకు ప్రజలు చెల్లా చెదురుగా ఎటుబడితే అటు పరిగెట్టడము. ఇక చైనా అన్నారు అనుకోండి, కళ్ళ ముందు వాళ్ళు చూస్తున్నారు ఒక బిల్డింగ్ అలాగే కుప్ప కూలిపోతుంది. అంటే ఒక మహాప్రళయానికి 2025 వేదికగా మారిందా అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. లేకపోతే ఇన్నిన్ని దేశాలేంటి, భారత్ అంటున్నాము, నేపాల్ అంటున్నాము, భూటాన్, టిబెట్, చైనా. అంటే మీకు యూరో ఏషియన్ ప్లేట్ ఎంత యాక్టివ్గా ఉంది అంటే మీకు ఇండియన్ ఓషన్ రీజన్ అడుగున మీకు ఆ ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ అనేది ఉంటుందండి. సో ఇది మీకు తరచుగా యూరో ఏషియన్ ప్లేట్ అంటే హిమాలయాలు అటువైపు యూరోప్ వరకు ఉండే మీకు కాంటినెంటల్ ప్లేట్స్. సో మీకు ఎంతలాగా మీకు ఈ ప్రెషర్ ఉంది అంటే మన భారతదేశం అడుగున ఉండే భూభాగము ఈ యూరో ఏషియన్ ప్లేటును గుద్దుకుంటూ కంటిన్యూస్ గుద్దడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని అంటారు కదా. ఆ హిమాలయాల వద్దే మీకు ఈ పరిస్థితి. అంటే మీరు ఒక స్టేజ్లో మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్ద పెద్ద పర్వతాలను చూస్తారు. అలాగే ఈ నేపాల్ అనబడే దేశము ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, భారత్ టిబెట్ అనే కొత్త భూభాగం రాబోతుంది. అలాగే చైనా టిబెట్ అని ఒక భాగం విడిపోతుంది. సో ఈ విచిత్రాలంతా కూడా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ దగ్గర, అంటే హిమాలయాలు అంటేనే మీకు భూకంపాలు తరచుగా వచ్చే ప్రాంతం, ముఖ్యంగా నేపాల్ అలాగే పాకిస్తాన్. ఇక్కడంతా కూడా చాలా పెద్ద లెవెల్లో భూకంపాలు రావడం మనం చూస్తాం. ఎందుకు అంటే మీకు ఈ ప్రెషర్ అనేది కంటిన్యూస్గా అండి. అంటే మీకు ఒక జపాన్, చైనా వద్ద నుంచి కూడా ఇండియన్ ఓషన్ రీజన్ అడుగున ఉండే భూభాగము ఇలాగ ఒకవైపు కదులుతూనే ఉంటుంది. ఆ కదలికను మీరు గమనించారు అనుకోండి, టోటల్గా మీకు నేపాల్, టిబెట్, పాకిస్తాన్, సో ఈ ప్రాంతాలే టార్గెట్ అయిపోవడము. అలాగే హిమాలయాలు అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనండి, పంజాబ్ అనండి, ఇక్కడంతా కూడా మనం భూకంపాలు చూస్తాం. అంటే మనకు ఒక పెద్ద దేశంలా ఉంటుంది, కానీ ప్రకృతికి ఇదంతా ఎంతండి, చిన్న భాగాలు. కాబట్టి ఒక భాగం ఇంకో దానికి గుద్దేటప్పుడు ఇంతంత పెద్ద భూకంపాలు వస్తాయి. సరే, ఇదంతా కూడా ఇటువైపు అండి, ఇండియన్ సబ్ కాంటినెంట్, చైనా, భూటాన్, ఇవి మాట్లాడుతున్నాం. ఇంకొక వైపు చూడండి, మీకు పదే ఏప్రిల్ నెల 2024 మీకు ఎక్కడ అరబ్ దేశాల వద్ద, అరబ్ దేశాలు అంటేనే మీకు ఎడార్లు కదండి, మీకు అక్కడ పెద్ద వర్షాలు, మీకు వరదలు, కార్లు మునిగిపోవడము, మీకు మహానగరాలలో మీకు ఇలా వరదలు, ఇవన్నీ మనం చూసాం కదా. ఏంటి విచిత్రం, ప్రకృతి మనకు ఏం చెప్పాలని అనుకుంటుంది? ఒకవైపేమో ఇంతంత పెద్ద భూకంపాలు, ఇంకొక వైపేమో ఎడారి ప్రాంతాల్లో మీకు పెద్ద వర్షాలు. మీకు ఇంకా చెప్పాలంటే ఓమన్ లాంటి దేశములో మీకు ఏకంగా 21 మంది మరణించారు వర్షాలలో. ఇప్పుడు ఎండలు ఎక్కువ అయ్యాయండి, మేము తట్టుకోలేకపోయి మరణించాము అంటే అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ ఎండలు ఆల్మోస్ట్ 50 డిగ్రీస్కి కూడా వెళ్ళిపోతాయి. అలాంటిది ఎండలు కాదండి, వర్షాలు, వరదలు. అందులో మీకు 21 మంది మరణించారు అంటే వాళ్ళు అసలు విని ఉండరు.
గత 75 ఏళ్లలో ఇంతంత పెద్ద వర్షాలేంటి, ఈ తుఫాను ఏంటి, లిటరల్గా మెక్కా మసీదు వద్ద గాల్పులు మీకు అన్ని కొట్టుకుపోతున్నాయండి. మీకు కొట్టుకుపోవడమే. సో జనాలందరూ అరుపులు ఏంటి, మీకు అల్లా దర్శనం అని చెప్పి వెళ్ళి ఇదేంటి ఇంత విచిత్రమైన పరిస్థితి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన మనకు ఏం సందేశం ఇస్తున్నారు, ఇదే కదా వార్తలు. మదీనా వద్ద వరదలు, మీకు జెడా అనబడే నగరము టోటల్గా మునిగిపోయిందండి. ఇవాళ కూడా మీరు ఆ వీడియోస్ చూడండి. మీకు ఇది ఏంటి, ఎడారి ప్రాంతాల్లో ఇంతంత పెద్ద వర్షాలు ఎందుకు వస్తున్నాయి, ఇంకొక వైపు ఏమో ఇటువైపు అంటే 2025 వారం రోజుల్లో ఇలాంటి ఒక ప్రకృతి వైఫల్యం అంటే 2025 ఒక్క వారములోనే మీకు ఈ నేచర్స్ ఫ్యూరీ అంటాం చూసారా, ఆ కోపం ఏంటి, మరి 2025కి భవిష్యవాణి ఏంటి, ప్రకృతి మనకు ఏం చెప్పాలనుకుంటుంది. ఒకవైపు ఏమో ఎర్త్క్వేక్స్ అన్నారు, ఎక్కడ భారత్ నుంచి మీకు చైనా దాకా కూడా, అంటే 100 కిలోమీటర్లో మేము ఇలాంటి షాక్ వేవ్స్ని చూసాము. 1 కాదు, 2 కాదు, 3, 4 కాదు, ఎన్నో షాక్ వేవ్స్ని మేము చూసామని చెప్పి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటే మీకు ఏకంగా 60 మందికి పైగా మరణాలండి. ఒక్క టిబెట్లోనే 38 మంది బలయ్యారు, చైనాలో 9 మంది, ఇక తక్కిన దేశాలు ప్రాంతాలు అన్నప్పుడు 60+ మీకు మరణాలు. ఇప్పుడు ఆస్తి నష్టం ఉంటే వేరు, కార్లు పోయాయి, బిల్డింగ్లు పోయంటే ఏదో ఒక రకంగా మీరు కష్టపడతారు, మళ్ళీ సంపాదించుకుంటారు, కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. మరి అలాంటి ఒక సిచ్యువేషన్ మీకు మొదటి వారములోనే ఏంటి అని చెప్పి ఇవాళ మీకు నిపుణులు అందరూ ఆలోచిస్తున్నారు. ఇది ఒక సెసిమాలజీ అనండి, లేదా మీకు ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ మీద పరిశోధన చేసేవాళ్ళు అనండి, కరెక్ట్గా 2025కి ఇలా జరగడం ఏంటి. ఇక్కడ అసలైన ప్రాబ్లంని మీరు గమనించారు అనుకోండి. ఇప్పుడు మీకు సౌదీ అరేబియా, సో ఇక్కడ వరదలు, పెద్ద వర్షాలు అనుకోండి. మరి పవిత్ర హజ్ యాత్ర చేయాలి కదా, ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో మీకు హజ్ యాత్ర చేయడానికి వస్తారు. మరి ఇక్కడ ఊరు మునిగిపోతే, నగరమే మునిగిపోతే, ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మునిగిపోయింది, వీళ్ళు ఏం చేస్తారు? సో మీకు ఆల్ ఇంపార్టెంట్, జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చెయ్యాలనుకునే వాళ్ళు లక్షల మంది ఉంటారు. మరి అక్కడ ఇలాంటి వరదలు ఏంటి అనేది ఒకటి ఆలోచించాలి. అలాగే ఇప్పుడు నేపాల్ అన్నారు అనుకోండి, నేపాల్ అంటేనే వాళ్ళు పూర్తిగా టూరిజం మీద ఆధారపడే ఒక దేశం కదండి. ఇప్పుడు ఎవరెస్ట్ని క్లైమ్ చేయడానికి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా వెళ్ళడానికి, 16,000 అడుగులు దాకా వెళ్ళడానికి ప్రపంచంలో నుంచి వేల మంది వస్తారు. సో వచ్చి అన్నపూర్ణ రేంజ్, ఈ కొండలు ఉంటాయి చూసారా, పర్వతాలు, అక్కడ బస చేసేవాళ్ళు మీకు ఎంతమంది. సో వీటి మీదే మీకు ఆధారపడి బతికేవాళ్ళు నేపాల్ ప్రజలు. మరి ఇవాళ అక్కడ ఇంతంత పెద్ద భూకంపాలు అనుకోండి, ఒక 2 నెలలు 3 నెలల పాటు మీకు అక్కడ యాత్రికులు రాకపోతే యావత్ దేశమే ఒక ఎకనామిక్ క్రైసిస్లో పడిపోతుంది. ఇప్పుడు భూటాన్ అన్నారు అనుకోండి, భూటాన్లో పారో ఎయిర్పోర్ట్ ఎంత ఫేమస్. సో అక్కడ ఉండే మీకు ఆలయాలు, బౌద్ధ ఆరామాలు ఎంత ఫేమస్. సో అక్కడ కూడా భూకంపాలు అంటే ఇది ఏంటంటే మీకు ఎక్కడో ఒక న్యాచురల్ ఫెనమెనన్ మనం అనుకోవడానికి లేదండి. ఆ దేశానికి సంబంధించి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రకృతి ఏం చేస్తుంది, తన యొక్క స్వరూపాన్ని వీళ్లకు చూపించేటప్పుడు దాన్ని వీళ్ళు ఆపగలరా? వీళ్ళు జస్ట్ అలా చూస్తూ తమను తామును కాపాడుకునే పరిస్థితిలో తప్ప వీళ్ళు ఎవరు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇడొచ్చి భారత్కు ఇలాంటి పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు నేపాల్, భూటాన్, టిబెట్ లాంటి దేశాలు చాలా పెద్ద లెవెల్లో నష్టపోతున్నారు. మరి 2025లో ప్రకృతి మనకు ఏం చెప్పాలని అనుకుంటుంది, ఇలాంటి ఒక ప్రళయాన్ని ఎందుకు సృష్టిస్తుంది, కారణాలు దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.